ఓం నమో వెంకటేశాయ. జయలలిత మరణాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ముందుగా జయలలిత చనిపోయింది, అనౌన్స్మెంట్ జరిగింది నిన్న రాత్రి 5వ తేదీ రాత్రి 11:30కి చనిపోయినట్లుగా అనౌన్స్మెంట్ జరిగింది. కానీ అన్అఫీషియల్గా 4వ తేదీ నాడు డిసెంబర్ 4, 2016 సాయంకాలం 4:10 ఆదివారం నాడు చనిపోవడం జరిగింది. దాని ప్రకారం తీసుకుంటే 4/12/2016 ఆదివారం రాహుకాలం సమయంలో చనిపోవడం జరిగింది. దుర్ముహూర్తం సమయంలో చనిపోవడం జరిగింది. శ్రవణ నక్షత్రము ఆదివారము, అలాగే మనకు పంచమి తిథి. తర్వాత సంపూర్ణ కాలసర్పదోషంలో చనిపోవడం జరిగింది. గమనించండి, కేతువు రాహువు మధ్యలో మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోవడానికి కారణం సూర్యుడు, ప్రాణాన్ని ఇచ్చేటువంటి ఆయుష్కారకుడైనటువంటి శని సూర్య కాంబినేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సూర్యుడు శని కాంబినేషన్ వల్ల ఆమె ప్రాణం అనేటువంటిది పోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రాహుకాలం సమయం, రాహుకాలంలో అలాగే సంపూర్ణ కాలసర్పదోషం, పూర్తి పవర్ఫుల్ జాతకం, పూర్తి నెగిటివ్ టైంలో ఆమె చనిపోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ కల్లోలాలకు అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక రాజకీయ అస్థిరత వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడు ఏఐటీఎంకే అంటే జయలలితకు సంబంధించినటువంటి పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ త్వరలో పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. వేరే పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు 100% గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మనకు నిన్న రాత్రి అంటే 5వ తేదీ నాడు తెల్లవారుజామున అంటే 6వ తేదీ నాడు అర్ధరాత్రి 1:02 పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. సేమ్ కుండలి ఉంది, చంద్రుడు మాత్రమే మారతాడు. చంద్రుడు మారి ఎక్కడికి వచ్చాడంటే చంద్రుడు కేతు కాంబినేషన్. ఈ చంద్రుడు కుజ చంద్ర శుక్ర ఉన్నారు కదా, ఈ కుజ శుక్ర ఇలాగే ఉండి చంద్రుడు మారతాడు, ఇక్కడికి కుంభరాశిలోకి వస్తాడు చంద్రుడు. సో ఇక్కడ కాంబినేషన్ కనుక మీరు ఒకసారి చూసుకోండి. అలాగే లగ్నం కనుక తీసుకున్నట్లయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా లగ్నం అయింది. లగ్నంలో గురువు ఉన్నాడు. ఎవరు నిన్న పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయం లగ్నంలో గురువు ఉన్నాడు. ఇక్కడ నుండి తీసుకుంటే సంపూర్ణ కాలసర్పదోషం ఉంది. అలాగే చంద్రుడు కేతు కాంబినేషన్, తర్వాత శుక్రుడు కుజ కాంబినేషన్, అలాగే సూర్యుడు శని కాంబినేషన్. అంటే సూర్యుడు శని కాంబినేషన్ అంటేనేమో మనకు రాజకీయానికి సంబంధించినటువంటి వాడు, రాజకీయ అర్హత ఇచ్చేవాడు సూర్యుడు. అంటే సూర్యుడితో శని ఉన్నాడు ఇక్కడ. అలాగే చంద్రుడితో కేతు ఉన్నాడు. చంద్రుడు మనఃకారకుడు, అంటే మనసును నిర్ణయాలను ఇచ్చేవాడు చంద్రుడు. అలాగే కుజ శుక్ర కాంబినేషన్ అంటే శుక్రుడు అంటే మగవాడు, కుజుడు అంటే ఆడవాడు, అంటే మాంగళ్యం. ఈ కాంబినేషన్ కనుక తీసుకుంటే పన్నీర్ సెల్వం జాతకంలో ఆయన త్వరలోనే తన పదవిని పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక ఆడవారి కారణంగా, ఒక స్త్రీ మూలకంగా తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీ చీలిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే జయలలిత మరణించినటువంటి సమయం మంచిగా లేనటువంటి కారణంగా భారతదేశంలో మరి ఒక ముఖ్యమైనటువంటి నేత చనిపోయేటువంటి అవకాశం ఈ జాతకరీత్యా గోచరిస్తూ ఉంది. అంటే జయలలిత చనిపోయినటువంటి సమయం వల్ల ఆ సమయం మంచిగా లేనటువంటి కారణం చేత ఇంకొక ముఖ్యమైనటువంటి నేత కూడా మరణించే అవకాశం ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంది. తర్వాత కొన్ని మాట్లాడుకుందాం మనం. జయలలిత డెత్ గురించి 75 రోజుల పాటు ఒక అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితి, అంటే ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కంటిన్యూ అయింది. అలాగే రాజకీయ దుమారం వేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది అసలు అర్థం కాకుండా మిస్టరీ అనేటువంటిది, ఆమె డెత్ మీద ఒక రకమైన మిస్టరీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక గొడవ జరిగే అవకాశం ఉంది. జయలలిత డెత్ గురించి ఆమె చనిపోయినటువంటి రాహుకాలంలో చనిపోవడం వల్ల, రాహు కేతువులటువంటి కలయిక వల్ల ఒక రకమైన గొడవ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అంటే ఆమె మరణానికి సంబంధించి చాలా పెద్ద ఇష్యూ అవ్వచ్చు, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అవ్వచ్చు, లేదా ఇతరత్ర గొడవలు జరిగే అవకాశం ఉంది. అంటే ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ క్లియర్ అవ్వాలి అని ఒక గొడవ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా ఇక నేను చెప్పదలుచుకున్న పాయింట్ నా గురించి, నేను ఇంచుమించుగా ఈ సంవత్సరము ఉగాది నాడు అంటే 2016 ఉగాది నాడు నేను ఒక విషయం చెప్పడం జరిగింది. ఏమని అంటే భారతదేశంలో ఒక 2 ముఖ్యమంత్రులు చనిపోవడం జరుగుతుంది 2016లో కానీ 17లో కానీ అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి నరాల సంబంధించినటువంటి బలహీనతతో ఆయన పదవి నుండి దూరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే లేటెస్ట్ గా ఏబిఎన్ ఛానల్లో డిబేట్ అయితేనేమి, ఇంకొక ఛానల్లో డిబేట్ అయితేనేమి నేను చెప్పడం ఏం జరిగిందంటే నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఫెయిల్యూర్ అయ్యి ఆయనకు వ్యక్తిగతంగా తీవ్రమైన సమస్యలు వచ్చి ఒకవేళ పదవి నుండి పోవచ్చు, లేదా ఇతరత్ర సమస్యలు జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. చాలా మంది
నన్ను విమర్శిస్తా ఉన్నారు. ఏమని అంటే వీడికి ఏం తెలుసు, కొంతమంది అయితే వీడిని నమ్మకండి. ఇంకొక ట్రంప్ గురించి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను ఒక 3 విషయాలు మీకు క్లారిటీ ఇస్తాను. నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను మొదలే చెప్పాను, ఆయన అధికారంలోకి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2009లో సీట్లో ఉండరు అంటే నన్ను ఎగతాళి చేశారు జనాలు. ఫుల్ మెజార్టీలో వచ్చినటువంటి వ్యక్తి ఎట్లా సీట్లో ఉండడు అని. సీట్లో ఉండడం అంటే సీటుకి దూరం అవ్వడం అంటే సీటుని దింపివేయబడడం లేదా చనిపోవడం. అది జరిగింది ప్రాక్టికల్ గా. నెంబర్ 1 నేను చెప్పేటువంటి జాతకంలో. నెంబర్ 2, జయలలిత గెలిచినా గానీ అధికారంలోకి ఉండదు. జయలలిత కంటే స్టాలిన్ ఫ్యామిలీకి, కరుణానిధి వాళ్ళ ఫ్యామిలీకి రాజయోగం ఉంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను చెప్పితే నన్ను ఎవరు నమ్మకుండా జయలలితను మీరు ఓడిపోతుంది అని చెప్పారు కదా, మరి జయలలిత ఎలా గెలిచింది, జయలలిత గెలిచింది కాబట్టి మీరు తప్పు అని చెప్పారు. ఇప్పుడు తెలుస్తుంది మీకు ఈ రోజు పరిస్థితి ఏమిటి, జయలలిత చనిపోయింది కాబట్టి. అంటే గెలవడము ఒకటే కాదు, అధికారాన్ని అనుభవించడం కూడా ఒక లాజిక్. అధికారం అనుభవిస్తేనే గెలిచినట్టుగా లెక్క. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక వ్యక్తికి మీకు మగ సంతానం లేదు అనగానే ఒక మగ పిల్లవాడు పుట్టగానే వాళ్ళు టెంప్ అయిపోయి, ఏమండి మాకు మగ సంతానం లేదన్నారు, మగ పిల్లవాడు పుట్టాడు, వాడు 5 సంవత్సరాలు చనిపోయాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏమిటి అంటే వాడు పుట్టడమే కాకుండా మిమ్మల్ని టార్చర్ పెడతాడు చనిపోయి మానసికంగా. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అంటే ఇక్కడ పదవిలోకి వచ్చింది జయలలిత పార్టీ, కానీ పదవిలో లేకుండా ఆమె చనిపోయింది. తర్వాత పదవిలో ఉండకుండా వేరే పార్టీ వాళ్ళు పదవిలోకి రావడమే జాతకంలో ఉండేటువంటి రహస్యం. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది. ఇంకొకటి, ప్రతి ఒక్కడు నేను మాట్లాడగానే ట్రంప్ ఓడిపోతారని చెప్పారు కదా, ట్రంప్ ఓడిపోతాడు అని చెప్పడం 100% నిజం. నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నా. హిల్లరీ గెలుస్తుంది అని చెప్పాను, ట్రంప్ ఓడిపోతాడని చెప్పాను. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ట్రంప్ గెలిచినంత మాత్రం సీట్లో ఉంటాడా ఉండదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ట్రంప్ అనేవాడికి పదవి గండం కనిపిస్తా ఉంది. అసలు పదవిలోకి వస్తాడా రాడా తెలియదు. ఒకవేళ వచ్చినా పదవిలో ఉండనటువంటి పరిస్థితి గోచరిస్తా ఉంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడి నుండి జనవరి 26 శని మారుతా ఉన్నాడు. దానికి ముందుగా 40 రోజుల ముందుగా ఇక్కడ నుండి సమస్యలు ప్రారంభమైనాయి భారతదేశంలో. ఇక్కడి నుండి ఇంక మీరు చూసుకోండి, కంటిన్యూగా భారతదేశంలో నెల 2 నెలలకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి నేను చెప్పినటువంటి సీఎంలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాకపోతే ఒక 3 నెలలు 2 నెలలు అటు ఇటుగా ఉండొచ్చు తప్ప ఖచ్చితంగా నేను చెప్పాల్సినవన్నీ ఖచ్చితంగా చెప్పి తీరాను. ఇంకొకటి, జ్యోతిష్యం గురించి చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు, అసలు వీడికి జ్యోతిష్యం తెలియదని, లేకపోతే వీడి ఇంకొకటని. జ్యోతిష్యం అంటే నా దృష్టిలో జరగబోయేటువంటి వాటిని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం జ్యోతిష్యం. ఒక వ్యక్తి పదవి నుండి ఎప్పుడు దిగుతాడు, ఎప్పుడు పదవిలోకి ఎక్కుతాడు, ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడు, ఇది చెప్పగలిగితే జ్యోతిష్యం. అంతే తప్ప 40 సంవత్సరాల కారు కొనుక్కుంటారు, 50 సంవత్సరాలకు ఇల్లు కొనుక్కుంటారు అని చెప్పడం వల్ల అన్ని రోజులు ఓపిక లేదు. సో నేను జ్యోతిష్యాన్ని కొత్త పుంతలు దొక్కిద్దాం అనుకుంటున్నా, జ్యోతిష్యంలో కొత్త మార్పులు తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ నన్ను విమర్శించే ఎవరైనా జ్యోతిష్కులైనా సరే మీకు దమ్ముంటే మాట్లాడండి. భారతదేశంలో మొత్తం జ్యోతిష్కులు చెప్పింది ఏమిటంటే, జయలలిత తిరిగి ఆరోగ్యంగా వస్తుంది, 80 సంవత్సరాల పాటు ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అని చెప్పి మొత్తం జ్యోతిష్కులు, భారతదేశంలోని జ్యోతిష్కులు, పెద్ద జ్యోతిష్కులు అందరూ కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కావాలంటే వాళ్ళ పంచాంగాలు చెక్ చేసుకోండి. జయలలిత బొమ్మ వేసి మరీ చెప్పారు, జయలలితకు ఆరోగ్య భంగం వస్తుంది కానీ ఆమె పరిపాలిస్తుంది, 80 సంవత్సరాల వరకు సీఎం గా ఉంటుంది అని. నేను చెప్పలేదు. జయలలిత చనిపోతుంది అని చెప్తే నన్ను చాలా మంది తిట్టారు. నన్ను నా పోస్టులు పెట్టి కొంతమంది నన్ను విపరీతంగా తిట్టారు. తిట్టడం నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు. తిట్టండి, మీరు ఎంత తిడితే నాకు అంత ఆయుష్ మంచిది. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆలోచించండి. ఒక వ్యక్తి చెప్పినప్పుడు అసలు ఇంత ధైర్యం చెప్పగలగడంలో ఉన్న గొప్పతనాన్ని మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి ఇంత గొప్పగా చెప్పగలుగుతాడా, ఇతనికి ఎంత కష్టం ఉంటుంది ఆలోచనలో. తర్వాత ఇప్పుడు నేను ఒక కేసీఆర్ గురించి మాట్లాడినా, చంద్రబాబు గురించి మాట్లాడినా, నరేంద్ర మోడీ గురించి మాట్లాడినా నాకు ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుండొచ్చు, నేను ఎంత ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుండొచ్చు. మీరంటే పక్కన ఎక్కడ ఫేస్బుక్ లో కూర్చొని నన్ను అమరాబోతులు తిడతారు, కరెక్టే. కానీ నేను ఒక ఛానల్లో కూర్చొని, ఒక ఏబిఎన్ ఛానల్ లాంటి గొప్ప ఛానల్లో కూర్చొని నేను ధైర్యంగా నరేంద్ర మోడీకి ప్రాబ్లం జరగబోతుంది అంటే నాకు ఇంత గుండె ధైర్యం కావాలండి నేను మాట్లాడాలంటే. అసలు మీరు దీంట్లో ఏదన్నా మాట్లాడాలంటే, మీరు 10 మందిలో కూర్చొని మాట్లాడాలంటేనే మీకు ఏం జరగాలో అది జరుగుతుంది. అలాంటిది ఒక మీడియాలో, ఒక ఛానల్లో కూర్చొని డైరెక్ట్ గా ఈ ముఖ్యమంత్రి చనిపోతుంది అని చెప్పగలిగిన దమ్మున్నటువంటి జాతకులు ఎవరైనా ఉన్నారండి? అంత ధైర్యం ఎవరైనా చేస్తారా? చెప్పమనండి. నేను మన ఏబిఎన్ లైవ్ లో కూర్చుంటే చెప్పకపోయారు, ఎవరు చెప్పలేకపోయారు. ఏబిఎన్ లైవ్ అయిపోయిన తర్వాత పక్కకు వచ్చి మాత్రం మళ్ళీ అదే జ్యోతిష్కుడు, నాతో మాట్లాడిన జ్యోతిష్కుడే ఏమంటాడు, స్వామి మీరు చెప్పింది కరెక్ట్ అండి, నేను అలా చెప్పలేనండి మీలాగా అంటే. ఆన్ స్క్రీన్ ఏమో అతను వాదిస్తాడు, ఆఫ్ స్క్రీన్ వచ్చి మీరు చెప్పింది నిజాలండి, మీరు చెప్పినవి జరుగుతాయండి అంటే. అంత భయం అనేటువంటిది ఉంటుంది జ్యోతిష్కుడికి. కాబట్టి నాకు ఆ భయం లేదు. కారణం ఏంటంటే, జ్యోతిష్యాన్ని ఒక కొత్త రకంగా
తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను డిస్కరేజ్ చేయకండి. నన్ను డిస్కరేజ్ చేసినా వచ్చే నష్టం లేదు. నేను ఎలా పోవాలనుకున్నానో అలాగే వెళ్తాను. వీటిని నమ్మకండి అని చాలా మంది వీవీఐపీస్ కొంతమంది అయితే వాళ్ళ గురించి చెప్పినప్పుడు కొంత ఫీల్ అవుతారు వాళ్ళు. అరే ఈ మనకి ఇట్లా నెగిటివ్ అవుతుందని చెప్పాడు అయితే నాకు ఏం అనుమానం లేదు. నేను చెప్పదలుచుకునే అన్ని చెప్పాను. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతుంది. నేను మాట్లాడిన దక్షిణ భారతదేశంలోని 3 సీఎంల గురించి ప్రథమ సీఎం, మొదటి సీఎం చనిపోవడం జరిగింది. ఇంకా 2 సీఎంలకు సంబంధించినటువంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయమైనటువంటి అనిశ్చితి జనవరి 26 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక స్త్రీ తమిళనాడులో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. పన్నీర్ సెల్వంను మళ్ళీ పదవి నుండి కిందికి దించేటువంటి అవకాశాలు 100% గోచరిస్తా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.